అయితే ఇప్పుడు రాజకీయాలంటే ఒక కార్పొరేటర్గా గెలిచినా, కౌన్సిలర్గా గెలిచినా, ఎమ్మెల్యేగా గెలిచినా, ఎంపీగా గెలిచినా మనం ఎంత ఖర్చు పెట్టినాం దానికి రెట్టింపుగా అంటే 10 రెట్లు ఎక్కువగా మనం సంపాదించుకోవాలనేది మైండ్లో ఉంది. ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అది మైనింగ్ కానీ, ఇసుక మాఫియా, ఏదైనా కానీ అన్నిట్లలో వీళ్ళు మొత్తం ముడుపులు అందుకొని అది చేస్తూ ఉన్నారు. సో తర్వాత వేరే గవర్నమెంట్ వస్తే వీళ్ళ మీద కేసులు పెడితే సో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోవడం, కాంప్రమైజ్ అయిపోవడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాజకీయాలు భ్రష్టు పట్టిపోయండి. సో చిత్తూరులో అట్లాంటి లీడర్లు ఎంతమంది ఉన్నారు? చిత్తూరులో కూడాను దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఉన్నారండి. ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు. పార్టీ అధికారంలో ఉండేదాన్ని బట్టి పార్టీ మారేవాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు. కొందరే స్థిరంగా ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండిపోయినారు. అలా వయామియా రాజకీయాలు చేసేవాళ్ళు చాలాగా చూస్తున్నాము. అందుకే రాజకీయాలు ఈ విధంగా భ్రష్టు పట్టిపోయి ప్రజల దగ్గర చీత్కరించుకునేటువంటి పరిస్థితులు చూస్తున్నాము. ఈరోజు ఒక వ్యక్తి 40 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్లు ఖర్చు పెట్టి నేను ఇసుక అమ్ముకోవాలి, మైనింగ్ అమ్ముకోవాలి, లేదా లిక్కర్ అమ్ముకోవాలి, ఏ విధంగా అయినా నా డబ్బు రాబట్టాలా అనేది ఆ కాన్సెప్ట్ మంచి పద్ధతి కాదు. దాన్ని నేను కూడా స్వాగతించను. ఎక్కడ కానీ ట్రాన్స్పరెన్సీ పాలిటిక్స్ రావాలి. నో మనీ అనే రీతిలో పాలిటిక్స్ వస్తే కానీ ఈ రాజ్యాంగంలో మనకి మహాత్మా గాంధీ కలిగిన గణను చూడలేము. ఈరోజు యావత్ భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం మొత్తం మనీ మీదనే నడుస్తాం. ఓకే.